నార్త్ కొరియా అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ ను లేపేసే దమ్ము నిజంగా డొనాల్డ్ ట్రంప్ కు ఉన్నదా? అమెరికా అనుసరిస్తున్న డీక్యాపిటేషన్ స్ట్రైక్ వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాల నియంత్రణ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దీనికి కారణం ఇటీవలే వెనుజులా అధ్యక్షుడైన మదురోను అమెరికా బందీ చేయడమే కాక ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీని హతమార్చడం చూస్తుంటే తదుపరి లక్ష్యం ఉత్తర కొరియా నియంత అయిన కిమ్ జాంగ్ ఉన్ కావచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా ఏళ్ల తరబడి లీడర్షిప్ టార్గెటింగ్ ని ఫాలో అవుతుంది. డీక్యాపిటేషన్ స్ట్రైక్స్ అనగా శత్రుదేశ లీడర్ ను లక్ష్యంగా చేసుకుని వారిని హతమార్చడం లేదా పూర్తిగా లొంగ తీసుకోవడమే ఈ ఆపరేషన్ ఉద్దేశం. గతంలో అమెరికా ఇరాక్ భూభాగంలో నక్కిన సద్దాం హుస్సేన్ ను, 2011లో పాకిస్తాన్ లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్ ను డీక్యాపిటేషన్ స్ట్రైక్స్ జరిపి చంపేసింది. అయితే నార్త్ కొరియాపై ఎయిర్ స్ట్రైక్స్ చేసి కిమ్ జాంగ్ ఉన్ ను లేపేయడం అమెరికాకు పెద్ద విషయమేమి కాదు. కానీ అది అణ్వాయుధాలు కలిగిన దేశం. ఒకవేళ కిమ్ జాంగ్ ఉన్ ను లేపేయాలనే ఆలోచన అమెరికాకు వస్తే అమెరికాపై న్యూక్లియర్ దాడి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కిమ్ జాంగ్ ఉన్ దగ్గర అత్యంత శక్తివంతమైన హసంగ్ 17 అనే ఐసిబిఎం మిసైల్ అంతరిక్షం వరకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది న్యూక్లియర్ వార్ హెడ్ లను అమెరికా వరకు మోసుకెళ్లి ఆ దేశాన్ని నాశనం చేయగలదు. వీటితో పాటు నార్త్ కొరియాకు రష్యా, చైనాల సపోర్టు బలంగా ఉంది. కిమ్ జాంగ్ ఉన్ ఒక పిచ్చోడు. అమెరికా నార్త్ కొరియా జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లే సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ నిజంగా నార్త్ కొరియాపై యుద్ధం జరిగితే అది ఖచ్చితంగా న్యూక్లియర్ వినాశనానికి దారితీస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే భారత్ నాలెడ్జ్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.